వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కాని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాము. ఓవెన్ ఏం అవసరం లేదు, దీనికి బొగ్గులు కూడా ఏం అవసరం లేదు, టేస్ట్ మాత్రం అలానే వస్తుంది. ఇలా ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో పావు కిలో చికెన్, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, మిరియాల పొడి అండి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, ఒకటే పచ్చిమిరపకాయ ఇలా సన్నగా కట్ చేసింది, పెరుగు అండి వాటర్ ఏమి లేకుండా ఇలా వడకట్టిన పెరుగు, దీంట్లో 1/2 చెక్క నిమ్మకాయ రసం అండి, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి పావు టీ స్పూన్, కొంచెం లైట్గా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆయిల్ 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి, బాగా కలపాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ అయినా కలిపితే బాగుంటుందండి చికెన్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేశాను మసాలా మొత్తము. ఈ మసాలా నేను ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంటే తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది. దాంట్లో చికెన్లో నుంచి ఎట్లాంటి వాటర్ అనేవి రావు. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను. ఇవి ఒక 3 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచాలి, లేదు అంటే చికెన్ మాడిపోతుంది. అలా అని చెప్పి లో ఫ్లేమ్లో ఉంచొద్దు, చికెన్ మొత్తం మెత్తగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇది బోన్లెస్ కాదండి, బోన్ ఈ చికెన్ పావు కేజీ బోన్తోనే నేను ఫ్రై చేస్తున్నాను. ఇది మొత్తము వేసిన ఒక 3 మినిట్స్ తర్వాత ఇవన్నీ రివర్స్ చేయాలి. వీటన్నిటిని ఇలా మొత్తము ఇలా రివర్స్ చేయాలి వీటన్నిటిని. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, అలానే 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా చేయాలండి ఫ్రై. ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఒక 8-10 మినిట్స్లో అయిపోతుంది. ఇవి 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, మనం షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుందండి. కాకపోతే దీన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెడితే అంతసేపు ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. చికెన్లో నుంచి వాటర్ అనేది రాదు, చూసారా ఏ కలర్ వచ్చిందో, తొందరగా ఫ్రై అయిపోతుంది. మన చికెన్ టిక్కా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.